ఈ రోజున మనము పొందే బాప్తిస్మానికి, యేసుక్రీస్తు ప్రభు నీళ్ళలోనికి దిగి బాప్తిస్మిచ్చు యోహాను చేత పొందిన బాప్తిస్మానికి చాలా తేడా ఉంది. మనం పాపక్షమాపణ నిమిత్తం పొందాము, ప్రభువు మనకు మాదిరి కనపరచడం కోసం పొందాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అసలు బాప్తిస్మిచ్చు యోహాను భయపడ్డాడు బాప్తిస్మ ప్రభుకి ఇవ్వడానికి. నువ్వేంటి అసలు నేను మీకు ఇవ్వడం ఏంటయ్యా, నేను మీ దగ్గర నుంచి పొందవలసిన వాడునై ఉన్నాను, నేను మీకు ఇవ్వడానికి ఎక్కడ సరిపోతాను? అంతకుముందే చెప్పాడు, ఇదిగో ఆయన చెప్పుల వారు విప్పడానికైనా నేను పాత్రుని కాదన్నాడు. ఆయన పొందిన బాప్తిస్మం ఎందుకొరకంటే నీకు నాకు మాదిరి చూపించడం కోసమే తప్ప ఆయన బాప్తిస్మం పొందింది, మనము బాప్తిస్మం పొందేది వేరు వేరు. దేవునికి స్తోత్రం. ఆయన సిన్లెస్, ఈ విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి. ఆయన సిన్లెస్, మనం సిన్ఫుల్, మనం పాపముతో నిండిన వారము, ఆయన పాపము లేనివాడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన శరీరం మీద మోసుకొనినటువంటి పాపాలు ఎవరయ్యే? మనమే. నా కోసం ఆయన మోసాడు, నా కోసం ఆయన ముఖం మీద ఉమ్మిలి వేయబడిని, నా కోసం ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, నా కోసం ఆయన చేతుల్లో మేకులు కొట్టబడిని, నా కోసం ఆయన పాదాలు శిలతో బిగించబడిని, నా కోసం ఆయన దూషించబడ్డాడు, నా కోసం ఆయన అవమానించబడ్డాడు, నా కోసం ఆయన హింసించబడ్డాడు, నా కోసం ఆయన ఎంతగా తక్కువ చేయబడ్డాడు. ఆయన వంచకుడు అన్నారు, నేను వంచకుణ్ణి, ఆయన కాదు.